ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రంలో గతంలో ఇప్పుడు ఎన్నడూ జరగని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలు చాలా పోటాపోటీగా, ఒక విధంగా చెప్పాలంటే గ్రాడ్యుయేట్స్కి, ఉపాధ్యాయ సంఘాలకి, కూటమి నాయకుల మధ్య జరుగుతున్న పోటీలాగా ఉంది ఇది. మరి వాళ్ళ పోలింగ్ కేంద్రాల్లో చూస్తే ఇది గ్రాడ్యుయేషను లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు లాగా లేవు, ఇది జనరల్ ఎలక్షన్ లాగా కనిపిస్తుంది. అలా ఈ యొక్క రసవత్తరమైన పోటీ ఏంటి, ఎందుకు వచ్చింది? మరి చాలామంది గ్రాడ్యుయేట్స్ ఈసారి, గతంలో చాలామంది పోలింగ్ వచ్చేవాళ్ళు కాదు, మరి ఈసారి చాలామంది కూడా చైతన్యవంతంగా ఖచ్చితంగా ఏజ్ బార్ అయిన చాలామంది పెద్ద వయసు వాళ్ళు కూడా ఇవాళ మేము పొద్దు నుంచి పోలింగ్ కేంద్రాలు తిరుగుతున్నాం. ప్రతి చోట ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకసారి నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఎమ్మెల్యే గారు మరి ఈ తీరుని, ఈ యొక్క ఎన్నికల పోలింగ్ సరళి ఇప్పుడు ఏలూరు అంతా తిరుగుతున్నారు కాబట్టి ఎలా ఉంది, ఏం జరుగుతుంది ఎమ్మెల్యే గారు తెలుసు. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు మీరు పోలింగ్ సరళి చూశారు, మార్నింగ్ నుంచి 8 గంటల నుంచి. అప్పుడు కొన్ని ప్రాంతాలు తిరిగారు, ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు కేబిడిటీ సెంటర్లో చూశారు. ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఇందాక రసవత్తరంగా అంటున్నారు, నాకు తెలిసి అయితే రసవత్తరంగా ఏం జరగట్లేదు. పోలింగ్ అంతా వన్ సైడ్గానే జరుగుతుంది. ఏదైతే కూటమి నాయకులు అందరూ ఉన్నామో 3 నెలల నుంచే కూడా అందరం సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచాం. మొన్న జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే చైతన్యంగా ఓటర్ వేశారో, డిగ్రీ ఓటర్ కూడా అదే చైతన్యవంతంతో వేయాలన్న ఉద్దేశంతో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకి తెలియపరిచాం. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ రమ్మన్నాం. కాకపోతే కొంతమంది దూర ప్రాంతాల వారు కానీ, కొంతమంది ఎన్ఆర్ఐస్, కొంతమంది చేయించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కానీ రాలేదు. కానీ మిగతా వాళ్ళందరూ 4 మ్యాక్సిమం ఓటింగ్ పోల్ అవడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఓటింగ్లో పాల్గొనమని చెప్పడం జరుగుతుంది. అలాగే టీచర్లకిను మీరేదో కూటమికి ఇదని కాదు, ఎందుకంటే టీచర్స్ తరఫున ఒక అభ్యర్థి నుంచి ఉంటే టీచర్ల సమస్యలు తీరతాయన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కొంతమంది ఏదైతే వాళ్ళందరూ కూడా కూటమికి ఇది వరకు ఓటేసిన వాళ్ళే, వాళ్ళ విభేదాలు ఏం లేవు. కాకపోతే వాళ్ళు కూడా మా బలం ఉంది అని చూపించుకోవడానికి వాళ్ళు నుంచున్నారు. తప్పులేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉంచవచ్చు కాబట్టి వాళ్ళు కూడా స్నేహపూర్వకంగానే నుంచున్నట్టుగానే మేము భావిస్తున్నాం. కానీ ప్రశ్నించే గొంతు కంటే సమస్య పరిష్కరించే అభ్యర్థి కావాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అభ్యర్థి ఏదైతే ఉన్నారో ఆ సమస్యల పట్ల మరి ఎలక్షన్ అప్పటి నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చామో, ఏది నెరవేర్చామో, ఏది మిగిలింది అనేది ఒక అవగాహన ఉంది. ప్రభుత్వానికి కూడా చేస్తున్న పనుల్లో 8 నెలల్లో ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఆర్థిక పరంగా ఏ ఇబ్బందులు ఉన్నాయో టీచర్లకు కూడా తెలుసు. 1వ తారీఖునే జీతాలు ఇస్తూ టీచర్లు ఇదివరకు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఎంత గౌరవంగా ఉన్నారు వాళ్ళు కూడా గమనించారు. కొంతమంది ఏదనంటే వాళ్ళతో పాటు అంటే మా చుట్టమే కదా టీచర్ నుంచున్నాడనే ఉద్దేశంతో సాటి టీచర్గా వాళ్ళకి ఓటేయడంలో తప్పు లేదు. కానీ 100% ఏకపక్షంగా కూటమి అభ్యర్థి రాజశేఖరం గెలుపు గారు అనేది ఖాయం. ఏదైనప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. ఆ ఓట్లు పడిన వాళ్ళకి కూడా ఏదైతే ప్రత్యర్థి పార్టీ పీడీఎఫ్కి పడిన వాళ్ళు మా కూటమిలో వాళ్ళకి లెక్క. ఎందుకంటే వాళ్ళు మా కూటమికి ఇదివరకు ఓటేసిన వాళ్ళు, వాళ్ళ మీద మాకేమీ విభేదం కానీ శత్రుత్వం కానీ ఏముండదు. మేము గెలుపు అయిపోయిన తర్వాత అందరం కూడా కలిసిపోతాం. వాళ్ళ సమస్యల మీద మా పోరాటమే కదా, సమస్యలు తీర్చే బాధ్యతను తీసుకుంటామని ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మరిపించేలా జరుగుతున్న తీరు, మరి మీరు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చాలా ఓపికగా, నాకు తెలిసి ఏలూరు జిల్లాలో కాదు ఈస్ట్లో కూడా మీ అంత యాక్టివ్గా ఏ ఎమ్మెల్యే కూడా తిరగలేదు. మరి ఇప్పుడు మీరు ఎంత యాక్టివ్గా తీసుకుని మీ బాధ్యతలు ఏలూరు టౌన్లో ఓటర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి బాధ్యత పెంచారా, లేదంటే 62,000 మెజార్టీతో భారీగా గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ఇంకా యాక్టివ్గా సమర్థవంతంగా మీ సమర్థతని చంద్రబాబు గారు గుర్తించి మిమ్మల్ని యాక్టివ్ చేశారా? సమర్థవంతం కాదు, చంద్రబాబు నాయుడు గారు అంత హార్డ్ వర్క్ చేస్తూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎక్కువ ఓట్లు జాయిన్ చేయాలని. ఎందుకంటే అత్యధిక మెజార్టీ వచ్చినప్పుడు అత్యధికంగా ఓట్లు జాయిన్ చేయాలి. ఇది కూడా నాకు మెజార్టీ వచ్చినప్పుడు ఇక్కడ మెజార్టీ ఎందుకు తగ్గాలనే పట్టుదలతో మేమందరం కూడా సమన్వయంతో ఉన్నాం. అందరం కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉన్న కూటమి నాయకులు అవ్వచ్చు, అలాగే మా క్యాడర్ అవ్వచ్చు, అందరూ కూడా కష్టపడి చేయాలన్నా. ఇవాళ మీరన్నట్టు జనరల్ ఎలక్షన్ కంటే ఎక్కువగా పోలింగ్ బూత్ దగ్గర మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నారు. అంటే ఇందులో అందరికీ ఓట్లు లేకపోయినా సరే మనం ఓటింగ్ వేయించాలి అన్న జయంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నా. అలాగే ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే మేయర్ గారు అవ్వచ్చు, రెడ్డప్పల నాయుడు గారు అవ్వచ్చు, అందరం కూడా కలిసిమెలిగా ఒక్కొక్కరు ఒక్కొక్క బూత్, నేను మేయర్ గారు కలిపి తిరుగుతున్నా, అలాగే రెడ్డప్పల నాయుడు గారు కొన్ని బూతుల దగ్గర తిరుగుతున్నారు. అందరూ కూడా ఏకపక్షంగా ఎన్నిక జరగాలి, కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలన్న ఉద్దేశంతో తిరగడం జరుగుతుంది. ఇదంతా ఉత్సాహం, కార్యకర్తలు మాకిచ్చిన ఉత్సాహంతో మేము కూడా ఉత్సాహంగా తిరుగుతున్నాం. ఇంకొక 2 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ముగిపోతుంది సార్. ఇప్పటి వరకు చూసిన సరళను బట్టి ఎంత మెజారిటీతో కూటమి అభ్యర్థికి వెళ్ళబోతుంది? పోలింగ్ అయ్యే దాంట్లో 65% అంటే ఎక్కువే ఉంటాయి, 1% కూడా తక్కువ ఉండదు. 65% కూటమికి అభ్యర్థికి వస్తుందని ఘంటాపథంగా మీకు చెప్పగలుగుతాను. లాస్ట్ అండ్ ఫైనల్గా
ఈ గ్రాడ్యుయేట్స్కి రేపు గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలిచిన తర్వాత గ్రాడ్యుయేట్స్కి మీరు ఇచ్చే హామీ ఏంటి, ప్రప్రథమంగా అమలు చేసేది? అంటే మేము హామీ ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు ఇచ్చినాయే. ఏదైతే వాళ్ళు టీచర్స్ కొన్ని సమస్యలు అడిగారు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు కూడా మీటింగుల్లో కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే కొన్ని డిఏలు మిగిలిపోయినాయండి, 2 డిఏలు ఒకటైనా ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే రెండోది వాళ్ళు ఏదైతే సరెండర్ లీవులు పెట్టుకుంటున్నారో వాళ్ళకి పేమెంట్ రావట్లేదు అన్నారు. ఆ 2 కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇమీడియట్గా ఆ 2 కూడా, ఒక డిఏ ఎలక్షన్ అవ్వంతోటే, అంటే ముందే ప్రకటిస్తే ఏదో ఎలక్షన్ స్టంట్ అనుకుంటారన్న ఉద్దేశంతో అవ్వంతోటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి డెఫినెట్గా మాకు ఇస్తుంది, మాకు అన్యాయం జరగదని. ఆ డిఏ కానీ వాళ్ళకి ఏదైతే సరెండర్ లీవులకు ఉన్నాయి సంబంధించి అవన్నీ కూడా ఇస్తారు. అలాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించి అది అదేదైతే 6 పథకాల్లో ఉంది కాబట్టి 3 ఆల్రెడీ అయినాయి, 4వది ప్రకటించారు. ఇంకా 2 కూడా 1 ఇయర్ పీరియడ్లో 6 పథకాలు కూడా ప్రజలకు అందించవలసిన బాధ్యత మా మీద ఉన్నాయి. నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళు లాంటివి. ఏ కన్నుకు దెబ్బ తగిలినా ఇబ్బంది పడతాం. సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి చేస్తేనే ప్రతి ఒక్కడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఉత్తి సంక్షేమం ఇచ్చి అభివృద్ధి చేయకపోతే ఒక వర్గం వాళ్ళు దూరం అయిపోతారు. ఏ వర్గం వారు అయినా దగ్గరగా ఉండాలి అంటే సంక్షేమం అభివృద్ధి. 1 సంవత్సరంలో మేము చేసామనేది కొద్దిగా లేట్ అయిందని మేము చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ప్రజలందరూ కూడా శాంతియుతమైన పరిపాలన, లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. వాళ్ళ కామన్ మ్యాన్ అనేది హ్యాపీగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ 8 నెలల పరిపాలనలో పార్టీ క్యాడర్ కంటే కామన్ మ్యాన్కి ఎక్కువ మలిగిందని ఘంటాబద్ధంగా చెప్పగలుగుతారు. ప్రక్రియ చాలా వేగవంతంగా ఇప్పటికే పోలింగ్ సార్లు చాలా బాగా జరుగుతుంది. మరి ప్రతి పోలింగ్ బూత్లో క్యూలో నిలబడి ఓటర్లు, గ్రాడ్యుయేట్స్ చాలామంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సాధారణ ఎన్నికలు కూడా ఇంత స్పీడ్గా, మరి ఇప్పటికి ఆల్రెడీ 1:30 అయింది. ఈ టైంలో కూడా జనం వచ్చి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజల్లో కంటే ముందు చదువుకున్న విద్యావంతుల్లో కూడా ఒక విధమైన ఆలోచన, ప్రేరణ, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలి, ఖచ్చితంగా ఉద్యోగస్తులకో లేదంటే నిరుద్యోగులకో ఎవరికైతే మంచి జరుగుతుందో, ఎవరైతే గెలిస్తే బాగుంటుందో ఇవన్నీ అంచనా వేసుకుని మరి ప్రజలు కూడా, అంటే ఓటర్లు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. చైతన్యం రావాలి, వ్యక్తుల్లో చైతన్యం రావాలి. గ్రాడ్యుయేట్స్కి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళ కోసం మరి వచ్చి ఓట్లేసే ప్రక్రియ మరి అభ్యర్థుల తరఫున నాయకులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఓటర్లు కూడా తమ వంతు బాధ్యతగా వచ్చి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా వచ్చి వృద్ధులు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడే ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా ఏలూరులో దాదాపుగా సుడిగాలి పర్యటనలాగా అన్ని పోలింగ్ కేంద్రాలని వరుసపెట్టి తిరుగుతూ వెళ్తున్నారు, ఓటర్లని పలకరిస్తున్నారు. ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా, గౌరవంగా ప్రత్యర్థికి సంబంధించిన పోటీలు ఉన్న అభ్యర్థులతో కూడా ఆ ఓటర్లతో కూడా చక్కగా మాట్లాడుతూ వారిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఇప్పుడే మరి కేపీటీడీ సెంటర్కి వచ్చారు. మరి ఇక్కడ అందరితో కూడా చక్కగా మాట్లాడారు, పార్టీ క్యాడర్తో కూడా మాట్లాడారు, పోలింగ్ సరళం బట్టి మాట్లాడారు. ఇది ఖచ్చితంగా 60% పైబడి మెజారిటీతో ఉభయ గోదావరి జిల్లా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం తథ్యమని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు అన్నారు. మరి ఇప్పుడు కూడా కేపీటీడీలు ఇంకా ఓటర్లు ఇంకా ఓటు వేయడానికి క్యూలో ఉన్నారు. ఇంకా 2 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మరి ఈ చైతన్యం మరి 4 గంటల తర్వాత 4 పోలింగ్ అయ్యేసరికి మరి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చైతన్యం వల్ల అందరూ కూడా ఒక ఓటు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరులో కూడా జరుగుతున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ కూడా చాలా రసవత్తరంగా జరుగుతుంది. మరి ఉభయ గోదావరి జిల్లాలో కూడా మరి ఓ విధంగా చెప్పాలంటే పోటాపోటీగా ఉందని చెప్పి చెప్పుకోవాలి. ఈ ఎలక్షన్ తీరు చూస్తే మరి చాలా చోట్ల ఉద్యోగస్తులు ఏంటి, టీచర్స్ ఏంటి, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఇంకో 2 గంటల్లో కొనసాగితే మరి విజయం ఎవరి వైపు ఉంటుందనేది మార్చి 3వ తారీఖు వరకు ఆగాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఏలూరు. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా
నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.